ఎట్ట పరిగెడుతున్నారు? ఎవరినైనా నరికేశారా ఏంది? అటు చూడ, వేళకి ఇదే పని అయిపోయింది. ఇదిగో వాళ్ళ వెనకాల వెళ్ళమాకండి, దొంగ సచ్చినోళ్ళు కాల్ చేస్తారు. నువ్వు పెద్ద యోగిరాయి మరి. ఈ లెటు పేరు కనిపించడం లేదే. పరిగెత్తలేకపోతున్నామయ్యా. సరే ఆ లిటు వెళ్ళుంటారా? వెళ్దామా? ఈ ఎటు వెళ్ళే నీళ్ళు ఇటు కదా, అటు వెళ్దాం. రే బండపు ఈ వయసులో ఇలా పరిగెట్టేస్తున్నారు వీళ్ళు. ఏంటి పోలీసులు పారిపోతున్నారు? వేటగాళ్ళు పోలీసుల్ని తరుముకొస్తున్నారంటే ఏళ్ళ నిజమైన ఏటగాళ్ళు. వీళ్ళు పోలీసులు చంపి జైలుకి వెళ్ళారంటే మన పని చెడిపోద్ది. వీళ్ళని మాయ చేసి తీసుకెళ్ళాలి. తుపాకీలు కొట్టుకెళ్తున్నారు. పాత తుపాకైన స్టేషన్ లో మనం సమాధానం చెప్పుకోవాలి కదా. ఏం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా. అవునయ్యా. అయ్యా ఇటు ఏమన్నా తమ్ముడు పోలీసుని కాచబాకండియా. తమ్ముళ్ళు మీలాంటి ఏటగాళ్ళకి కోపం రావడం సహజమే. పోలీసులు టీ తాగి డబ్బులు ఇవ్వకుండా పోవడం మామూలే కదా. అందుకని తుపాకీలు తీసుకుని పోలీసులను కాల్చపోవడం న్యాయం కాదు కదా. అనవసరంగా అత్యాచారం అయిపోద్ది బాబు. అయితే మీరు పోలీస్ మ్యాన్ కాదా? అయ్యో నేను పోస్ట్ మ్యాన్ కూడా కాదు బాబు. ఒక పని మీద ఊరు వచ్చాను. గుడికి వెళ్దాం అనుకుంటే దేవుడే ఎదురొచ్చినట్టుగా మీరు వచ్చారు. నేను కొడైకెనాల్ నుంచి వచ్చాను తమ్ముడు. మా అయ్యగారు అడవిని ఏలం పాడుకున్నారు. అడవిలో చెట్లు నరకాలంటే మనుషులు కావాలి. అడవి నిండా చాలా అడవి కుక్కలు ఉన్నాయని చెప్పి భయపడి ఎవరు పనికి రావడం లేదు. మీలాంటి ఏటగాళ్ళు వచ్చి తుపాకీలు అట్టుకుని గట్టిగా నిలబడ్డారనుకోండి, పనోళ్ళు పనికొస్తారు, మేము చెట్లు నరుక్కుంటాం. ఎన్నాళ్ళకు కాదు, ఒక్క నెలకే. మీరేం ఉత్తినే చేయక్కలేదు. ఉండడానికి పెద్ద కొంప, తినడానికి మంచి తిండి, చేతి నిండా డబ్బు, ఇవన్నీ అయ్యగారితో చెప్పి నేను ఇప్పిస్తాను కదా. ఏట్రా అడవి కుక్క అది ఇది అంటున్నాడు, నమ్మెళ్ళచ్చంటావా? రే, పోలీసుల కంటే అడవి కుక్కలు ఎంతో నయ్యనరా. కుక్కలొస్తే ఏం చెయ్యాలో నేను చెప్తా. నేను కుక్కల్లో 2 రకాలున్నాయి. ఒకటి టెర్రర్, రెండోది సాఫ్ట్. టెర్రర్గా ఉన్నది వేస్ట్, పొంగుని రాయితీగానే పారిపోద్ది. ఈ సాఫ్ట్గా ఉంటుంది చూడు, అయ్యే డేంజర్ రా. అవి ఏం చెయ్యాలంటే జేబులో ఉన్న బిస్కెట్లు తీసేయాలి, తోకాడితో తినేసి వెళ్ళిపోతాయి. కుక్కలకు భయపడి వెళ్ళొద్దంట వేట్రా. అవును నిజమే, పోలీసులకు దొరికితే సెదగొట్టేస్తారు. దీనికి బదులు అడవిలోకి వెళ్ళిపోతాం పదా. గన్న కొట్టేయడం మంచి పని ఇది. ఇట్లా చూడండి, చూడడానికి చర్చి ఫాదర్లా ఉన్నారు. మేము వస్తున్నాం. పేదంలో అయ్యి నేను బాగా చేస్తాను. రండి రండి. స్తోత్రం దేవుడా, పద. సంగతి తేల్చేయాలి.